వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కుటుంబంలో ఎవరైనా ఒకరు చనిపోయారంటే, ఆ చనిపోయిన వ్యక్తి యొక్క జ్ఞాపకాల నుంచి బయటపడాలంటే కుటుంబ సభ్యులకి కొంతమందికి నెలలు పడుతది. ఇంకొంతమందికి సంవత్సరాలు పడతది. మృతదేహం చూస్తేనే వాళ్ళు చనిపోయే ముందు పడిన అవస్థను కుటుంబ సభ్యులు చూస్తారు. అదే కుటుంబ సభ్యులకి మృతదేహాన్ని చూడాలి ఆఖరిగా అని మార్చరీకి వెళ్ళిన కుటుంబ సభ్యులకి ఆ డెడ్ బాడీని కుక్కలు పీకుతుంటే ఉండే దృశ్యం చూస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది? అట్లాంటి ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అది ఎక్కడనో కాదు, సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో జగిత్యాల మండలంలో చోటు చేసుకుంది. నాగసాల అనే మండలానికి సంబంధించి భీమేష్ అనే ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు అక్కడ చెరువులో పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆయన చెరువులో పడిన తర్వాత ఎక్కడ పోయిండు అని వెతికారు మొత్తం. ఆఖరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తెల్లారి ఒకరోజు దాటిపోయింది, 24 గంటలు, 48 గంటలు దాటిపోయింది. ఆ తర్వాత అక్కడ దగ్గరలో ఉండే ఒక చెరువులో ఒక మృతదేహం తేలుతుంది అని కుటుంబ సభ్యులకు ఎవరో వచ్చి చెప్పారు. చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తే అది భీమేష్కి సంబంధించిన మృతదేహం. పోలీసులు డైరెక్ట్గా అప్పచెప్పారు ఇట్లాంటి కేసెస్లో. ఒకసారి కేసు నమోదైతే దానికి సంబంధించిన దర్యాప్తు కోణం ఒకటి ఉంటుంది. వాళ్ళు సూసైడ్ చేసుకున్నారా, లేదంటే వాళ్ళని ఎవరైనా చంపేసినరా, చంపి అక్కడ పడేసినరా, ఇట్లాంటి కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. సో అట్లాంటి సందర్భంలో భీమేష్కి సంబంధించిన బాడీని పోలీసులు తీసుకోవడం అక్కడ ఉండే ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. సో ఆ భీమేషే అని గుర్తించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచారు చెరువు దగ్గరికి. వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తించారు. ఆ తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్, యాజ్ పర్ లా వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సో కుటుంబ సభ్యులకి ఒకరికి సమాచారం అందింది. వాళ్ళు ఆఖరి చూపు చూసుకోవాలి, అసలుకి ఎందుకు ఇట్లా జరిగింది తెలుసుకోవాలని కడవెడు దుఃఖంతో అక్కడ పోయిన తర్వాత కుటుంబ సభ్యులకి వాళ్ళు చూసిన దృశ్యం ఏంటి తెలుసా? భీమేష్ సంబంధించిన కాళ్ళని కుక్క లాగుతుంది. ఫ్రీజర్లో పెట్టాల్సిన డెడ్ బాడీని మార్చరీలో కింద పడేసింది. అలాంటి దారుణమైన పరిస్థితి. ఏంటి అని ప్రభుత్వ హాస్పిటల్లో ఏంది ఇట్లా చేస్తారా మీరు అని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏం తెలుసా? మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు, అందుకని ఇటు పడేసినాం. పెట్టినాం కూడా కాదు, పడేసినాం. అంత దురుసైన ప్రవర్తన. సరే కింద పెట్టిర్రో పాడేసిర్రో, కనీసం వాటికి భద్రత ఉందా అంటే భద్రత కూడా లేదు. కుక్కలు పీక్కొని తిని ఈగలు ముసురుతున్న దృశ్యాలు. అట్లాంటి సిచ్యువేషన్ అక్కడ కనిపించింది. అసలే మనిషిని కోల్పోయిన పరిస్థితులు, వాళ్ళ తల్లే కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, ఒక మనిషిని కోల్పోయిన దుఃఖంలో ఉంటే ఆ శవాన్ని పీక్క తింటున్న కుక్కలను చూసి ఎంత చెదిరిపోయి ఉంటుంది మనసు. అది జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన ఘటన. కనీసం ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీజర్ కూడా దిక్కులేని దుస్థితిలో ఉంది. సో ఈ ఘటన విన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు తిరిగే సిచ్యువేషన్. అసలు నిజంగా ఆయన ఎందుకు చనిపోయిండు అనే కుటుంబ సభ్యులు ఒక టెన్షన్లో, ఆందోళన ఉండే సందర్భంలో ఆయన డెడ్ బాడీని కుక్కలు పీకుతున్న పరిస్థితి చూస్తుంటే ఎంత బాధ ఉంటుంది. సో ఇట్లాంటి ఘటన ఇంకొక ప్రభుత్వ హాస్పిటల్లో అయినా జరగకుండా చూడాలి అని అంటే ఫస్ట్ మార్చరీ దగ్గర ఎవరినో ఒకరిని కాపలా పెట్టాల్సిన పరిస్థితి. తెచ్చినామా అక్కడ పడేసినామా కాదు. అసలు 2 రోజుల తర్వాత శవాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితేనే ఇట్లాంటి మృతదేహానికి సంబంధించి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే, ఇంకొంతమంది పేపర్ యాడ్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఒక వారం రోజుల పాటు ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. వారం రోజుల పాటు మృతదేహాన్ని హాస్పిటల్లో పెట్టాల్సి ఉంటుంది. ఇక వారం రోజుల పాటు మృతదేహాన్ని హాస్పిటల్లో పెట్టి తర్వాత వాళ్ళ సమాచారం అందించి కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని చూడడానికి వచ్చినా వాళ్ళ బంధువులను గుర్తుపట్టడానికి వస్తే ఇట్లాంటి కుక్కల స్వైర విహారం చేస్తుంటే ఎట్లుంటుంది పరిస్థితి? సొంత వాళ్ళని గుర్తుపట్టే సిచ్యువేషన్స్ కనిపిస్తుందా? అట్లాంటి దుస్థితిలో మనం ఉన్నాం. అట్లాంటి దుస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి. సో ప్రభుత్వ హాస్పిటల్ని తీర్చిదిద్దామని చెప్పిన మాటలేందో పక్కన పెడితే కనీసం అంతిమంగా ఇట్లాంటి కేసులలో మృతదేహాన్ని గుర్తించడానికి వచ్చిన కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంతో వస్తారు. అట్లాంటి కుటుంబ సభ్యులకి ఇట్లాంటి దృశ్యాలు ఇంకా బాధ పెట్టేటట్టుంటాయి.